ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి అని క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. ఆ సంస్థ పేరు ఏంటి అంటే గనక ఆక్టా ట్రస్ట్ అనమాట. ఇది కంప్లీట్‌గా డీసెంట్రలైజ్ చేసిన వెబ్3 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఉంది. ఇది కంప్లీట్‌గా మనకి బీఎన్‌బీ స్మార్ట్ చైన్ వెబ్20లో రన్ చేస్తారు. ఈ కంపెనీ గురించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో మీరు కాల్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసామనుకుంటే ఇది వచ్చేసి మనకి ద ఎండ్ ఆఫ్ ద బ్లాక్ బాక్స్ ఇన్ డెఫీలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మార్కెట్ టైడ్ అంతా స్పెక్యులేషన్స్ని బట్టి మనకు ప్రాజెక్ట్స్ ఫాల్ ఆన్సర్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక మనీ ఎక్కడ నుంచి వస్తుంది ఏంటి అవన్నీ వన్ బై వన్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి అవన్నీ కూడా కంప్లీట్గా వన్ బై వన్ ఒకటొకటి పెట్టుకుంటూ మనకు ఒక జస్ట్ ఎలా ఉంటుందంటే వెయిట్ ఫర్ ద ప్రామిస్ లాగా ట్రస్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క దాన్ని డౌట్ లాగా ప్రొవైడ్ చేస్తూ మాట్లాగా దీన్ని తీసుకొని వస్తారు. సో ఇక్కడ డ్యూయల్ ఇంజిన్ ప్రోటోకాల్ అంటే ఇది జస్ట్ ఒక టోకెన్ మాత్రమే కాదు, ఇది వచ్చేసి ఆటోనోమస్ లిక్విడిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఆపరేట్ అంతా కూడా ప్రయారిటీ సెగ్రిగేటెడ్ కాంట్రాక్ట్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంజన్ 1 ఇంజన్ 2 ఉంటాయి. ఇంజన్ 1లో వచ్చేసి క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఉంటుంది, ఇంజన్ 2లో వచ్చి ప్రాఫిట్ ఎక్స్ట్రేషన్ ఉంటుంది అనమాట. అండ్ కాంట్రాక్ట్ చూసుకుంటే ఏలో లిక్విడిటీ వాల్యూట్ ఉంటుంది. ఇక్కడ అన్చేంజింగ్ ఫౌండేషన్ అనమాట. ఇది వర్ల్డ్స్ ఫంక్షన్ అంతా కూడా క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రివర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మనకి పాన్ స్వాప్లో లిక్విడిటీ పోల్స్లో ఉంటుంది. గోల్డెన్ రూల్ అయితే కనుక ద కాంట్రాక్ట్ అంతా కూడా షెడ్యూల్ కన్స్ట్రక్షన్ కోసం తిరిగి షెడ్యూల్ చేస్తారు. ఇది డెప్త్ ఆఫ్ ద పోల్ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రాజెక్ట్స్ కొలాక్ట్ చేసుకుంటే కనుక ప్రిన్సిపల్ క్యాపిటల్ అంతా కూడా చూసుకొని మిగతా దాన్ని అంతా కూడా రిమైన్ సెక్యూర్ చేస్తారు వర్కింగ్ జనరేట్ ఫీ కోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ బీకి వెళ్ళిపోయాం అనుకుంటే కనుక ద స్మార్ట్ హార్వెస్టర్. ఇది వచ్చేసి మనకి ఇది వర్క్ చేస్తుంది 24/7 ఇది వర్క్ చేస్తుంది. ఇది దీని మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ మానిటర్ చేయొచ్చు దీన్ని, పోల్ రియల్ టైం ఐడెంటిటీ చేసి దాని ట్రేడింగ్ని ఫీజ్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి అది రియల్ ప్రాఫిట్ లాగా ఉంటుందన్నమాట. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ద సిస్టమ్ అంతా కూడా డిస్టింగ్విష్ చేసుకొని క్యాపిటల్ ప్రాఫిట్ని దాన్ని మనం బిట్వీన్ చేసుకొని దాని తేడా తెలుసుకోవచ్చు అనమాట. ఈ విత్డ్రాయల్స్ అంతా కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి ఆఫ్టర్ ఫీ తర్వాత మాత్రమే. మనకు నెక్స్ట్ వచ్చేసి ఆక్టో ట్రస్ట్ పేమెంట్స్ అన్నీ కూడా వితౌట్ ఎవర్ కాంప్రమైజింగ్ స్ట్రక్చరల్ లిక్విడిటీలో ఉంటుందన్నమాట. దీని క్యాష్ ఫ్లో అంతా కూడాను ఇక్కడ ఆడిటబుల్, ఇమ్యూటబుల్, ట్రాన్స్పరెంట్. అండ్ ఆక్టో ట్రస్ట్ అయితే కనుక ఇది ఒక ట్రస్ట్ వర్డ్ కాదు, ఇట్ ఈస్ అ కోడ్ అనమాట. దీన్ని ఎవ్రీ పెన్నీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఎవ్రీ డాలర్లో హార్వెస్ట్ చేయొచ్చు మనం ఈ రియల్ టైంలో బిఎస్సి స్కాన్స్ ద్వారా. ఆపరేషన్ వచ్చేసి దీన్ని నాన్ స్టాప్ అనమాట. కంప్లీట్గా క్యాపిటలైజ్ చేస్తూ గ్లోబల్ వాల్యూమ్ని బట్టి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక మంచి టీమ్ అనమాట. మనకి బ్లాక్ చైన్లో కూడా దీన్ని చెక్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ వచ్చేసి ఆక్టో ట్రస్ట్ ట్రయల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $5 నుంచి $20 దాకా ఉంటుంది. సైకిల్ 1లో 1 డే ఉంటుంది. టోటల్ ROI 0.40% ఉంటుంది అనమాట. దీనికి పర్చేస్ టైం అయితే 1 కాంట్రాక్ట్ పర్ అకౌంట్ ఉంటుంది. ఇది లిమిట్ వచ్చేసి లైఫ్ టైం ఉంటుంది. మనకి కమిషన్ వచ్చేసి మనకి ఇది జనరేట్ రెఫరల్ బోనస్కి సంబంధం లేదనమాట. అండ్ నెక్స్ట్ ట్రస్ట్ స్టార్టర్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అయితే $5 నుంచి $20 దాకా. ఇది 3 days సైకిల్ అనమాట. టోటల్ ROI 4.11% ఉంటుంది. దీనికి పర్చేస్ రూల్ ఏంటి అంటే 1 కాంట్రాక్ట్ పర్ అకౌంట్ ఉంటుంది. ఇది లైఫ్ టైం ఉంటుంది మనకు కూడా. అండ్ నెక్స్ట్ వీక్లీ చూసుకుంటే కనుక ఆక్టో ట్రస్ట్ వీక్లీ అయితే కనుక $15 నుంచి $100 దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీనికి 7 days సైకిల్ ఉంటుంది. టోటల్ ROI 9.43%. దీనికి కూడా మనకి ఏంటి అంటే అకౌంట్ వచ్చేసి కాంట్రాక్ట్ లైఫ్ టైం ఉంటుంది. అండ్ ట్రస్ట్ టర్బో, ఆక్టో ట్రస్ట్ టర్బో, దీనికి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక $50 నుంచి $5,000 దాకా ఉంటుంది. 15 days సైకిల్ ఉంటుంది. టోటల్ ROI 42.77% ఉంటుందన్నమాట. దీనికి కూడా పర్చేసెస్ ఎలాంటి లిమిట్స్ లేవు, బై మన ఎన్నైనా కొనుక్కోవచ్చు అనమాట. దీంట్లో కమిషన్ ఏంటంటే జనరేట్ అవుట్ ఉంటుంది అన్ని బోనస్కి కూడా 10% నుంచి 2%, 1% అలాగా. అండ్ ఆటో ట్రస్ట్ జీనత్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ $100 నుంచి $20,000 దాకా. దీనికి టోటల్ ROI చూసుకుంటే కనుక 99.99%. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం పెట్టిన క్యాపిటల్ కంటా కూడా ఇక్కడ మనం డబుల్గా ఇన్కమ్ వచ్చేసి ఎర్న్ చేసుకోవచ్చు. 3.33 టు ద డే అనమాట. పర్సంటేజ్ టు ద డే ఇస్తారు. సైకిల్ 30 days ఉంటుంది. పర్చేస్ రూల్ వచ్చేసి ఎలాంటి లిమిట్స్ లేవు, మనం ఎన్నైనా కొనుక్కోవచ్చు. కమిషన్ జనరేట్ అవుతూ ఉంటుంది అన్ని బోనస్ని బట్టి. ఇక్కడ 10%, 2%, 1% అని.
సమ్మరీ రూల్స్ ఏంటి అంటే సేఫ్టీ లాక్స్ ఉంటాయి. డే 1 నుంచి డే 3 దాకా ప్లాన్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తారు. ఆపరేషన్స్ అన్నీ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం జరుగుతాయి. 7-డే ప్లాన్కి రిక్వైర్డ్ డిసిప్లిన్ కావాలి ఖచ్చితంగా. డే 1 నుంచి 9 దాకా ఎట్ ఏ టైంలో ఉండాలి మనము. సస్టైనబిలిటీ చూసుకుంటే కనుక ఓన్లీ టర్బోకి 15 డే అండ్ జీనత్కి 30 డేస్ ప్లాన్స్ రిలీజ్ అవుతాయి డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్ సేల్స్ కమిషన్స్ అని చెప్పి స్పాన్సర్స్కి. మిగతా స్మాల్ ప్లాన్స్ అన్నీ కూడా జనరేట్ అవుతాయి నెట్వర్క్ బోనస్ని బట్టి డైలీ ప్రాఫిట్ అండ్ విత్డ్రాయల్స్కి. అండ్ రివార్డ్స్కి వచ్చేసి ఎక్స్పాన్షన్ డైరెక్ట్ వ్యాలెట్కి రూల్స్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి రిసీవ్ ఇన్స్టెంట్ కమిషన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మన వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి. బై ఎక్స్పాండింగ్ ఆక్టో ట్రస్ట్ ఎకో సిస్టమ్ని లెవెల్ 1లో చూసుకుంటే 8% ఉంటుంది డైరెక్ట్గా ఇండికేషన్, లెవెల్ 2లో 3%, ఇది ఇండైరెక్ట్ ఇండికేషన్, లెవెల్ 3లో కూడా 2% ఇండైరెక్ట్ ఇండికేషన్, లెవెల్ 4లో 1%, ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఇండికేషన్ అనమాట. అండ్ లెవెల్ 5లో 0.5, లెవెల్ 6లో 0.5, లెవెల్ 7లో 0.5 అండ్ లెవెల్ 8లో కూడా 0.5, లెవెల్ 9లో చూసుకుంటే కనుక 0.25%, లెవెల్ 10లో కూడా 0.25%. ఇక్కడ మనకు చూస్తే కనుక లెవెల్ 5 నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇండైరెక్ట్ ఇండికేషన్స్ అనమాట. ఇంకా ఆక్టో ట్రస్ట్ ఇన్ఫినిటీ బోనస్ చూసుకుంటే రెసిడ్యుయల్ ఇన్కమ్, ఇది మనకి ఈ ప్రాఫిట్ అంతా కూడా మనకి చాలా ఈజీగా అర్న్ చేసుకోవచ్చు అనమాట. రిసీవ్ పర్సంటేజ్ అంతా కూడా డైలీ ROI జనరేట్ చేస్తూ ఉంటారు మన టీం. అన్లిమిటెడ్ డెప్త్ దాకా కూడా ఇక్కడ మనం ఇన్కమ్ వచ్చేసి ఆన్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక టీంతో మనకి జనరేట్ చేస్తే $320 ప్రాఫిట్ పర్ డే వచ్చింది అంటే మనకు వచ్చేసి OTIలో 5% వస్తుందన్నమాట. సో అప్పుడు మనకు వచ్చేసి $16 రిసీవ్ అవుతుంది ప్యాసివ్గా ఎవ్రీడే. ఈ డ్యూరేషన్ అంతా కూడా ప్లాన్ నెట్వర్క్ని బట్టి ఉంటుంది. అండ్ ఇన్ఫినిటీ OT బోనస్ అండ్ రూల్స్ చూసుకుంటే OT 1లో చూసుకుంటే 5%, పర్సనల్గా $100 ఇవ్వాలి, టీమ్ $2000. రూల్స్ అంటే 4 డైరెక్ట్ బీట్స్ ఇవ్వాలి విత్ వాల్యూమ్ ఆఫ్ 500 ప్రతి ఒక్కళ్ళు కూడాను. OT 2 10% ఉంటుంది, దీనికి పర్సనల్ $500, టీమ్ $30,000. 8 డైరెక్ట్ బెట్స్ వచ్చేసి విత్ ద వాల్యూమ్ ఆఫ్ 500 ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలన్నమాట. ఇక్కడ OT 3కి 20%, దీనికి పర్సనల్గా $1000 అండ్ టీమ్గా వచ్చేసి మనకి $1.5 lakh ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ ఇన్కమ్ చూస్తే కనుక ఇక్కడ మనకి 14 డైరెక్ట్ బెక్స్ అయితే కనుక ఇవ్వాల్సి ఉంది ప్రతి ఒక్కళ్ళు 500 ఈచ్ తోటి. అండ్ OT 4లో 30% ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పర్సనల్గా $5,000 ఇవ్వాల్సి ఉంటుంది, దీనికి కూడా 28 డైరెక్ట్ బెట్స్ ఇవ్వాలి విత్ ప్రతి ఒక్కళ్ళు కూడా $1,000 ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేలాగా ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే OT 5లో 50% ఉంటుంది, పర్సనల్గా $15,000 అండ్ టీమ్గా $8 lakh ఉంటుంది. దీనికి రూల్ ఏంటి అంటే 60 డైరెక్ట్ బీట్స్ వచ్చేసి విత్ వాల్యూమ్ ఆఫ్ $500 ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ OTX బోనస్ చూస్తే ప్రాఫిట్ రిటర్న్స్లో ఎలా ఉంటాయంటే రివార్డ్స్ అన్నీ కూడా మనకి నెట్వర్క్ సైకిల్ని ఎండ్ అవుతూ ఉంటాయి. ఈ బోనస్ అంతా కూడా పే అవుతాయి. 2% ఆఫ్ ద రిటర్న్స్ ఇనిషియల్ క్యాపిటల్ ప్రిన్సిపల్ విత్డ్రాయల్లోకి మనకి రెఫరల్స్లోకి యాడ్ అవుతుంది. ఎలాంటి ఇక్కడ డెప్త్ లిమిట్ అనేది లేదనమాట. దీనికి సిమ్యులేషన్స్కి పీపుల్ వచ్చేసి నెట్వర్క్లో ఒక 30 మంది విత్డ్రా చేస్తే $1,000తో ఇనిషియల్ క్యాపిటల్ ఎండ్ అంతా కాంట్రాక్ట్స్లో చూసుకుంటే ఇన్స్టెంట్లీగా రిసీవ్ అవుతాయి $20 ఫ్రమ్ ప్రతి ఒక్కరి నుంచి కూడా. సో నేను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తానండి. సో ఇప్పుడే అందరూ కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే ఇది వచ్చేసి ఆక్టా ట్రస్ట్ అనేది డీసెంట్రలైజ్డ్ Web3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అది కూడా BNB స్మార్ట్ చైన్ నెట్వర్క్లో తీసుకొచ్చారు అంటే Web20లో. సో ఇది మనకి కంప్లీట్గా ట్రస్టెడ్ నెట్వర్క్, చాలా సేఫ్ అండ్ చాలా సెక్యూర్ కూడాను. సో ఎవరు కూడా ఇక్కడ లేట్ చేయకుండా దీంట్లో జాయిన్ అయిపోండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అందరూ కూడా జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు, ధన్యవాదాలు.